ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 101వ నామం మణిపూరాంతరుదితా. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శ్రీ మణిపూరాంతరుదితాయై నమః అని చెప్పాలి. శ్రీ మణిపూరాంతరుదితాయై నమః. 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 మణిపుర అంటే మణిపుర చక్రం యొక్క అంతః లోపల నుండి, ఉదిత ఉదయించునది లేదా ప్రకటమగునది అని అర్థం, ప్రతిపదార్థం. వివరణ చూస్తే మణిపూర చక్రం వెన్నెముకలోని సుషుమ్నా మార్గంను వెంబడి ఉండే షట్చక్రాల వరుసలో 3వది. ఇది నాభి వద్ద ఉంటుంది. దీన్నే ఆంగ్లంలో సోలార్ ప్లెక్సస్ లేదా నేవల్ సెంటర్ అంటారు. దీనిని 10 దళాల కలిగిన పద్మంలాగా భావిస్తారు. తల్లిని బిడ్డను కలిపే భౌతిక బంధంగా నాభి ఉంటుంది కాబట్టి పిండోత్పత్తి, అభివృద్ధి ఈ మణిపూర చక్రం వల్లనే జరుగుతుంది. బ్రహ్మాండ పరిధిలో కూడా విశ్వపురుషుని నాభి నుండి అంతరిక్షం ఉద్భవించినట్లు నాభ్యా అసీదంతరిక్షం అని పురుష సూక్తం చెప్తుంది. అందుకని మణిపూరాంతరుదిత అనే నామంతో అమ్మవారు చెప్పబడింది. సమయాచారులు ఈ చక్రస్థానం వద్ద రకరకాల మణులతో అలంకరించి అమ్మవారిని పూజిస్తారు. అందుకని ఈ చక్రానికి మణిపూర చక్రం అనే పేరు వచ్చి ఉండవచ్చు. మణిలాగా ప్రకాశించే గుణం గల సోమ సూర్యాగ్నులకు ఈ చక్రం ఉత్పత్తి స్థానమని అరుణోపనిషత్తు చెబుతుంది. అందుకని ఈ చక్రాన్ని మణిపూరం అని కూడా అని ఉండవచ్చు. మణిపూర చక్రం పంచభూతాల్లో దేనికి సంబంధించింది అన్న విషయంలో 2 రకాల అభిప్రాయాలున్నాయి. ఒకటి, ఇది అగ్నితత్వం అని కొందరు చెబుతారు, జలతత్వం అని కొందరంటారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో కమపి మణి పూరే అని 9వ శ్లోకంలో ఈ చక్రాన్ని జలతత్వాలకే అన్వయించారు. కాబట్టి ప్రస్తుత వివరణలో కూడా ఆ పద్ధతిని అనుసరించడం జరిగింది. అయితే ఈ చక్రం పంచభూతాల వరుసను బట్టి 2వ చక్రమే అయినా సుషుమ్నా మార్గం వెంబడి ఉండే వరుసను బట్టి మాత్రం 3వది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తరువాతి అనుబంధంలో తెలుపబడ్డాయి. మణిపూర చక్రం నుండి ప్రకటమగునది అని నామానికి అర్థం. 102వ నామం విష్ణుగ్రంథి విభేదిన్యై నమః. విష్ణుగ్రంథి విభేదిని. ఇందులో విష్ణుగ్రంథి, విభే 2 మహాప్రాణాలు ఉన్నాయి. ఈ అమ్మవారికి ఈ నామంతో నమస్కరించేటప్పుడు ఇది 8 అక్షరాల నామంగా ఈ విధంగా ఉచ్చరించబడుతుంది. ఓం విష్ణుగ్రంథి విభేదిన్యై నమః. 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 విష్ణుగ్రంథి అంటే విష్ణుగ్రంథిని, విభేదిని అంటే విడగొట్టునది. ఇంతకు పూర్వం చెప్పిన బ్రహ్మగ్రంథి పూర్తిగా భౌతిక తత్వాన్ని కలిగి ఉన్న అన్నమయ కోశం, స్థూల శరీరాలకు సంబంధించినది. స్థూలమయ శరీరంలోనే భౌతిక తత్వానికి అతీతంగా సూక్ష్మ శరీరం ఉంటుంది. ఇది ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల సమన్వయం మీద ఆధారపడి ఉంటుంది. వీటికి సంబంధించిందే విష్ణుగ్రంథి. దీనిని ఆంగ్లంలో
బ్రెయిన్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎఫెక్షన్స్ అనివచ్చు. బ్రహ్మగ్రంథి భేదనం కానంత వరకు స్థూల దేహమే నిజమైన దేహం, కనబడే భౌతిక ప్రపంచమే ప్రపంచం అని అనిపిస్తూ ఉంటుంది. ఆ గ్రంథి భేదనం జరిగిన తర్వాత సూక్ష్మ శరీరం జ్ఞానం కలుగుతుంది. భౌతికత అంతా మాయ అని అనిపిస్తుంది. అయితే మాయ ఎవరిది, ఎందుకు అనేది తెలియదు. అదే విష్ణుమాయ. కలయో వైష్ణవ మాయో అన్నట్లుంటుంది. ఈ స్థితి అర్థమవ్వాలంటే విష్ణు గ్రంథి విభేదనం జరగాలి. విష్ణు గ్రంథి అనాహత చక్ర ప్రాంతంలో కొద్దిగా పైన ఉంటుంది. విష్ణు గ్రంథి విభేదనమైనప్పుడు సూక్ష్మ శరీరానికంటే వేరుగా కారణ శరీరం ఉన్నదని తెలుస్తుంది. అప్పుడు విష్ణుమాయ తొలగుతుంది. ఉద్వేగ ఆవేశాలకు వడపోత జరిగి అవి ఉత్తేజ ఉత్సాహాలుగా మారుతాయి. ఆల్ ది ఎమోషన్ ఈజ్ డిస్టిల్డ్ ఇంటూ ఇన్స్పిరేషన్ అంటారు. అలాగే సామాన్యులకు అప్పుడప్పుడు సిద్ధించే ఈ స్థితి ఈ విష్ణు గ్రంథి విభేదనంతో సాధకునిలో శాశ్వతంగా నిలిచిపోతుంది. అందుకే నిజమైన యోగ సాధకుడు ఎప్పుడూ ఉత్సాహంగా ఉత్తేజంగా ఉంటాడు. ఈ స్థితి వచ్చింది లేనిది తెలియాలంటే ఇదే పరీక్ష. మొత్తం మీద విష్ణు గ్రంథి విభేదిన్యై నమః అన్న నామానికి విష్ణు గ్రంథిని విడగొట్టునది అని, మాయను పోగొట్టునది అని, ఉత్సాహ స్థితిలో ఎప్పుడూ ఉంచునది అని ఈ అర్థాలుగా చెప్పుకోవచ్చు. 103వ నామం ఆజ్ఞాచక్రాంతరాళస్థ. ఇది కూడా 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః, ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః, ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః, ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః, ఓం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః. ఆజ్ఞ ప్లస్ చక్ర, ఆజ్ఞాచక్రము యొక్క అంతరాళ మధ్యలో స్థ అంటే ఉండున్నది. వెన్నెముకలోని సుషుమ్నా మార్గంలో ఉండే షట్చక్రాల వరుసలో ఇది క్రింది నుండి 6వ చక్రం. ఇది భ్రూమధ్య స్థానంలో ఉంటుంది. ఆంగ్లంలో దీన్ని ఐబ్రో సెంటర్ అంటారు. దీనికి దీనిని రెండు దళాలు కలిగిన పద్మంలా భావిస్తారు. ఇక్కడ విభ్రాంతి, వికల్పం లేని స్వచ్ఛమైన మనసు వర్తిస్తుంది. అంతవరకు తెలియని విషయాలకు కొంతవరకు సమన్వయం కుదురుతుంది. ఆజ్ఞాచక్రం లోపల ఉండునది అని ఈ నామానికి అర్థం. ఈ చక్రం గురించి వివరంగా ఇంకా అనుబంధంలో చెప్పబడుతుంది. 104వ నామం రుద్రగ్రంథి విభేదిని. ఇది కూడా 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః, ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః, ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః, ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః, ఓం రుద్రగ్రంథి విభేదిన్యై నమః అని చెప్పాలి. రుద్రగ్రంథి అంటే రుద్రగ్రంథిని, విభేదిని అంటే విడగొట్టునది. ఆజ్ఞాచక్ర స్థాన ప్రాంతంలో కొద్దిగా పైగా ఈ గ్రంథి ఉంటుంది. దీనిని ఆంగ్లంలో బ్రెయిన్ ఆఫ్ ఇంటలెక్ట్ అనవచ్చు. ఇంతకుముందు విష్ణు గ్రంథిని బ్రెయిన్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ఎఫెక్షన్స్ అన్నాం. ఇప్పుడు దీన్ని బ్రెయిన్ ఆఫ్ ఇంటలెక్ట్ అంటున్నాం. ఆజ్ఞాచక్రాన్ని త్రినేత్ర తత్వం రావాలంటే ఇక్కడే ఉండే 3వ నేత్రం పనిచేయడం ప్రారంభించాలి. ఇది జరగాలంటే ఈ రుద్రగ్రంథి విభేదనం జరగాలి. అలా జరిగితే తెలివి, ఇంటెలిజెన్స్ అంతా జ్ఞానంగా మారుతుంది. మనస్సు బుద్ధిగా వికసిస్తుంది. ఇవన్నీ జరిగినప్పుడు వివేకోదయం జరిగి సృష్టి రహస్యాలు ద్యోతకమవుతాయి. దూరదృష్టి, దూరశ్రవణం రెండూ సిద్ధిస్తాయి. ఈ స్థితి వచ్చినప్పుడు భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అన్న శృతి వాక్యం నిజమవుతుంది. సృష్టి ప్రణాళికలో వైవిధ్యంగాను కనపడే అన్ని విషయాలకు సమన్వయం ద్యోతకమై సర్వ సంశయ నివృత్తి జరుగుతుంది. కర్మబంధము అంటని ప్రవర్తన అబ్బుతుంది. అత్యంత సూక్ష్మ విషయాలకు, అత్యధిక స్థూల విషయాలకు మధ్య ఉండే ఇహలోక పరలోక విజ్ఞానం పట్ల
సదవగాహన కలిగి మెట్ట వేదాంతం కాకుండా అసలైన వేదాంత బుద్ధి ఏర్పడుతుంది. రామకృష్ణ పరమహంస, కంచి కామకోటి పరమాచార్యులైన చంద్రశేఖర సరస్వతి స్వాముల వారి లాంటి వారికి ఇలాంటి స్థితి ఉంటుంది. వైద్యశాస్త్రంలో చెప్పాలంటే పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, మెడుల్లా అబ్లాంగేటా అనే మూడింటిని కలిపి ఒక ముడిగా ఊహించుకుంటే దాన్నే రుద్రగ్రంథి అనవచ్చు. ఈ నామానికి ఈ క్రింది తెలిపిన అర్థాలు చెప్పుకోవచ్చు. రుద్రగ్రంథిని విడగొట్టునది, తెలివిని జ్ఞానముగా మార్చునది, హృదయ గ్రంథులను విడగొట్టునది, సర్వ సంశయ మోక్షసిద్ధిని కలుగుచేయునది, సర్వశాస్త్ర సర్వలోక సర్వజ్ఞాన సమన్వయకారిణి, త్రినేత్ర తత్వ ఫలప్రదాయిని అని. ఓం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.